అయ్యా కోమటిరెడ్డి రాజాలు సారు పైసలు పదవుల ముచ్చట చెప్పుర్రి. పదవులు మీకే పైసలు మీకేనా అన్న ఎవరినన్నది? మీరు చెప్పకుండా మమ్మల్ని అడిగితే మాకెట్లా తెలుస్తుంది? మీరే చెప్పుర్రి ఎవరని అన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని అంటే నాకేమర్థమైందంటే 20 నెలల నుంచి ఏమర్థమైందో బాలన ముచ్చలు చూస్తున్న వాళ్ళకు కూడా బాగా అర్థమవుతాడు చెప్పుర్రి. పదవులలో మీరే ఉంటే పైసలు మీరే తీసుకుంటుంటే మీ నియోజకవర్గం పోతుండే పదవులు కూడా మీకే ఉంటాయి. కనీసం నాకు పదవి అయినందుకు కనీసం పైసలు రాదంటున్నాను అనాలి నవ్వుతా. మునుగోడుల ప్రజల గోడు చెప్పుకుంటే ఆ గోడు ఇనబెట్టేందుకు నాకు పదవులు ఇయ్యకున్నా గానీ పనులు చేసేందుకు పైసలు ఇయ్యండ్రి. నేను ఎమ్మెల్యే గెలిచినప్పటి నుంచి మలి సర్కారు వచ్చిన 20 నెలల కాలంలో నేను ఉత్తసాచి కాడ కావాలన్నట్టు ఉండు అవుతుంది. గడియ రికాం లేదు, గవ్వ ఆమ్దాని లేదు అన్నట్టు నా పరిస్థితి ఉన్నదని ముఖ్యమంత్రి యనమల రేవంతాల సార్తోని ఇట్లా అన్నాడట. అయ్యా రాజాలు సారు, ఇన్ని దినాల కోలే ఎన్నడూ కూడా లేంది ఇంత గట్టిగా ముఖ్యమంత్రి సార్ని అడగబడితిరి. మంత్రి పదవికి మీరు ఆశపడక ముందు అంతకు మొదలు కూడా మలి సర్కారు ఏలుబడిలకు వచ్చినాక కూడా ఇట్లనే మునుగోడు ప్రజల ముచ్చట ముంగట వేసుకుంటే ఇప్పుడు మీరు ఇట్లా అడిగినా ఏమనకపోదురు. అయినా మీరు కూడా మంత్రి పదవి కోసం ఆశపడ్డోళ్లే కదా, ఇయ్యకుంటే ఆశపడ్డోళ్ళ నోట్లే పాసు పడ్డట్టు అయ్యింది అన్నట్టు ఇట్లా మాట్లాడుతుండ్రేమో అనుకుంటుర్రు ఈ ముచ్చటినోళ్ళు.